డియర్ కామ్రేడ్స్, నేను మీ ధనలక్ష్మక్క, ఆశా వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, గుంటూరు జిల్లా. మహాధర్నాలో సాధించిన విధంగా నిన్న తొలిసారిగా గ్రీవెన్స్ జరగడం జరిగింది. ఆ గ్రీవెన్స్లోని మన ఆశా సహోదరులు రకరకాల సమస్యలు తీసుకొచ్చిన సమస్యలో ప్రధానమైంది 9 to 4 కూర్చోమనేది, సంతకాలు పెట్టమనేది, మరి సబ్ సెంటర్లో క్లీనింగ్ చేయాలని, వాటర్ తెచ్చి పెట్టాలనేది, వాళ్ళ సర్వీస్ని ఇవ్వాలనేది, వాటర్ తెచ్చిపోయకుండా ఈ ఓడవకుండా ఉంటే మీరు పుస్తకంలో సంతకాలు పెట్టొద్దని బెదిరించే వాళ్ళు ఉన్నారనేది మన సహోదరులు సమస్యలను తీసుకొని వచ్చారు. ఒక్కొక్క సమస్యకి మన ఉన్నతాధికారులు చెప్పిన సమాధానం 9 to 4 మీరు కూర్చోవలసిన అవసరం లేదని చెప్పారు. మీది కాని పని NRHM విధి విధానాల ప్రకారం నీరు తెచ్చిపోయడం కానీ ఓడవడం కానీ మన పని కాదు, దాన్ని చేయాల్సిన అవసరం లేదని తెలియజేశారు. సంతకాలు పెట్టొద్దు అని బెదిరించారు అని అంటున్నారు. సంతకాలు పెట్టాల్సిన అవసరమే లేనప్పుడు మీరు బతిమలాడి పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని అన్నారు. దీన్ని గమనించుకొని మీరు సంతకాలు పెట్టొద్దు అని పెట్టాల్సిన అవసరం లేదు, దానికోసం మీరు బతిమలాడొద్దు. ఈ విషయాన్ని పదే పదే మనం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళటం నిజంగా మన అమాయకత్వం. మన ఆశలు కొంచెం చైతన్యం కండి. మనం పెట్టాల్సిన పని లేదు. మనం ఫీల్డ్లో మన ఏరియాలోనే ఉన్న ANC దగ్గరికి వెళ్ళండి. ఆశా యాప్లో ఉన్న వర్క్ మంది, దాన్ని అప్డేట్గా ఉండండి, దాన్ని మాత్రం మీరు పర్ఫెక్ట్గా చేయండి అని బల్ల గుద్ది చెప్పారు. ఆశా మిత్రులారా, మీరందరూ గమనించండి. ఈసీ దగ్గరికి వెళ్దాము, డేటాని గ్యాదర్ చేసుకుందాము, దాన్ని అప్లోడ్ చేసుకుందాము. ANC దగ్గరికి వెళ్దాము, ANCకి అవగాహన కల్పిద్దాము. వ్యాక్సినేషను, 104 సర్వీసు, FPC ఎప్పుడు జరుగుతుంది అనే విషయాలు, వీటి గురించి వారికి అవగాహన తెలియచేద్దాము. వారికి HB ఈ టెస్టులు చేయడానికి ANM గారు, MLHP గారు సిబ్బంది వచ్చి మీకు సర్వీస్ ఇస్తారనే విషయాన్ని వాళ్ళకి తెలియచేయండి. అది మాత్రమే మన పని. కొంతమంది ఆశా సహోదరులు చెప్పారు టెస్టులు కూడా మా ఛార్జ్ చేయిస్తున్నారని. అది మనది కాదు పని. మనది కాని పని చేయొద్దు, అది మన పని కాదు. చెప్తే ఒకవేళ ఎవరన్నా చెప్పి ఉంటే వాళ్ళ యొక్క పేర్లు లిఖితపూర్వకంగా ఇవ్వండి. ఎవరో చెప్తే నేను చర్యలు తీసుకుంటానని మన ఉన్నతాధికారులు మనకు భరోసాని ఇచ్చున్నారు. అవకాశాన్ని వినియోగించుకోండి, మీ పని మీరు చేయండి. ఇది మాత్రమే మనకు ఉన్నతాధికారులు తెలియచేసిన విషయం. మరి కొంతమందికి అదనపు ఏరియా ఉంది, ఎక్కడ వేకెన్సీ ఉందనే విషయాలు కూడా వారు మాట్లాడటం జరిగింది. దానికి కూడా పరిష్కారం, ఎక్కడ వేకెన్సీ ఉందో దాని డేటా తీసి ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ ఆశాలని నియమించుకుంటామని చెప్పడం జరిగింది. వేరే ఏరియాకి ఆశాలు వెళ్లాల్సిన అవసరం లేదు. ఏ ఏరియాకి నియమింపబడ్డారో ఆ ఏరియాలోనే తన సర్వీస్ని అందించాల్సిందిగా సూచించారు. ఎక్కడైనా ఆశాలు ఖాళీలు ఉంటే వాళ్ళు భర్తీ చేయడానికి వాళ్ళు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఓకే, దీన్ని బట్టి మన ఆశాలు అవగాహన కలిగి ఉండండి. మనది కాని పని చేసుకుంటా మన శ్రమలు మనం తెచ్చుకొని మళ్ళీ పోయి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండా, వాళ్ళు బెదిరించినప్పటికి కూడా బెదిరిపోకుండా, మరి బుక్స్ విషయంలో కూడాను మనం స్టేట్ కమిటీకి మన రికార్డ్స్ ఏం పెట్టాలనే విషయాన్ని వాళ్ళు ఉన్నతాధికారుల దృష్టికి మనకు బుక్స్ రికార్డ్స్ వచ్చే వరకు మన డేటాను ఒక బుక్లో రాసుకోవడానికి అనుమతిని వాళ్ళు ఆల్రెడీ ఇచ్చున్నారు. దాని ప్రకారం మనం చేసుకోవాలి. అది కాకుండా విరుద్ధంగా పోయి వేలకు వేలు డబ్బులు పెట్టి మీరు పుస్తకాలు కొనాల్సిన అవసరం లేదని మళ్ళీ నిన్న కూడా చూడడం జరిగింది. మనం మార్చి నెలలో అంటే ఏప్రిల్ కొత్త పుస్తకాలు పెట్టాలైతే అంత దానికంటే ముందే వెళ్ళి మేము ఉన్నతాధికారులను కలిసినప్పుడు యూనియన్ వారు చెప్పిన సలహా ప్రకారం మేము యూనియన్ అడుగు జాడల్లో నడిచిన ప్రతి ఒక్కళ్ళు కూడా వెసులుబాటుతోటి మేము సంతోషంగానే మేము ఎలాంటి రూపాయలు పెట్టేసి వేలకు వేలు డబ్బులు పెట్టి మేము రికార్డ్స్ పెట్టలేదు. ఒక నోట్బుక్లో రాసుకోమని ఉన్నతాధికారులు చెప్పారు, ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు చెప్పారు. దాని ప్రకారం మేము ఫాలో అవుతున్నాము. ఎవరైతే రికార్డ్స్ కొనాల్సిన అవసరం లేదని మళ్ళీ నిన్న కూడా చూడడం జరిగింది గ్రీవెన్స్లో కూడాను. దాని ప్రకారం మేము యూనియన్ డైరెక్షన్లోను ఉన్నతాధికారుల డైరెక్షన్లోను NRHM విధి విధానాల ప్రకారం నడిచినప్పుడు మనకు ఎలాంటి శ్రమలు ఉండవు. అవగాహన కలిగి ఉండండి. అందరూ అవకాశాన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ ఆల్.